ఫార్ములా రేస్ కేసు వ్యవహారంలో దూకుడు పెంచాయి ఏసీబీ ఈడీ. A1, A2, A3 నిందితులను వరుసగా విచారణ చేస్తున్నారు ఏసీబీ ఈడీ అధికారులు. నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించగా బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. ఇవాళ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఎంక్వైరీ చేయనుంది ఈడీ. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు అడగనుంది. ముఖ్యంగా బ్రిటన్కు చెందిన FGO సంస్థకు నిధుల బదలాయింపుపై అరవింద్ కుమార్ను ప్రశ్నించనుంది ఈడీ. నిన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. ఉదయం నుంచి ఇన్వాయిస్, ప్రొసీడింగ్స్ సహా పలు ప్రశ్నలు అడిగారు అధికారులు. FGO సంస్థకు 54 కోట్ల రూపాయలు ఎవరు బదిలీ చేయమన్నారు, ఎప్పుడు చేశారనే దానిపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారమే నిధులు బదిలీ చేసినట్లు ఏసీబీకి తెలిపినట్లు తెలుస్తోంది. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. ఇక హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఈ ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాయి. అటు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఒకేసారి ఇటు ఈడీ తర్వాత ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేశాయి. సో నిన్న దాదాపు 9 గంటల పాటు ఇటు ఈడీ కార్యాలయానికి అటు బిఎల్ రెడ్డి 9:30 ప్రాంతంలో చేరుకొని దాదాపు సాయంత్రం 6:30 గంటల వరకు విచారించినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు నిన్న ఏదైతే అప్పుడు మాజీ ఐఏఎస్ సీనియర్ అధికారి ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నాడో నిన్న ఏసీబీ ముందు హాజరయ్యారు. అక్కడ కూడా అతన్ని అధికారులు విచారించారు. సో ఈరోజు ఈడీ కార్యాలయానికి అతను రానున్నారు. సో మెయిన్గా అతన్ని ఈడీ విచారించేటువంటి అంశాలు మనం ఒకసారి చూసినట్టయితే ఇటు ఫెమా నిబంధనలను ఉల్లంఘించి ఆ తర్వాత అప్పుడున్నటువంటి ఎవరు ఏ అధికారి ఆదేశాల మేరకు ఈ నిధులు మళ్లించారు, ఆ తర్వాత ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా ఏదైతే హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి ఈ నిధులు ఎలా మళ్లించారు, ఆ తర్వాత వీటన్నిటి మీద చాలా క్లుప్తంగా విచారించేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత నిన్న ఏసీబీ అధికారులు కూడా ఈ 55 కోట్లకు సంబంధించి నిధులు ఎవరి ప్రమేయం మీద ఎవరి ఆదేశాల మేరకు మంత్రిమండలి నిర్ణయం లేకుండా ఎలా ఈ నిధులు అనేటివి మీరు బదిలీ చేశారని చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం మరికొద్దిసేపట్లో మాత్రం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాం మనం. ఈ ఈడీ బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి అరవింద్ కుమార్ అన్నారు. సో నిన్న దాదాపు 9 గంటల వరకు కూడా అటు బిఎల్ రెడ్డిని విచారించారు. సో ఈడీ ఆదేశాల మేరకే ఇటు 3 సభ్యులతో కూడినటువంటి బృందం అతన్ని విచారించింది. సో ఈ 2023 అక్టోబర్ 11న జరిగినటువంటి ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా లేవనెత్తారు. సో ఈడీ కూడా ఈరోజు ఈ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ స్టేట్మెంటు, ఆ తర్వాత అప్పుడున్నటువంటి ఏదైతే గ్రీన్ కోకు సంబంధించినటువంటి కానీ ఇతర ఇంకా ఏదైనా ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగాయా వీటన్నిటిపైన చాలా క్లుప్తంగా విచారించేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ ఇద్దరి స్టేట్మెంట్ ఆధారంగా అటు అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా ఈ నెల 16న కూడా కేటీఆర్ను విచారించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఇద్దరి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతున్నాయి. సో నిన్న మాత్రం బిఎల్ రెడ్డిని విచారించారు. అతని స్టేట్మెంట్ కూడా పూర్తిగా రికార్డ్ చేశారు. ఈరోజు మరికొద్దిసేపట్లో మాత్రం ఈడీ కార్యాలయానికి అరవింద్ కుమార్ రానున్నారు. మరోవైపు అటు ఏసీబీ కార్యాలయం వద్ద కూడా కేటీఆర్ను ఏసీబీ అధికారులు నిన్న అరవింద్ కుమార్ ఏదైతే అడిగిన ప్రశ్నలకు ఏసీబీ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పారో వాటి మీద కూడా ఇటు కేటీఆర్ను కూడా ఈరోజు ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంటుంది. సో మరికొద్దిసేపట్లో మాత్రం అరవింద్ కుమార్ ఈడీ కార్యాలయానికి రానున్నారు. ఇక్కడ 10:30 గంటల ప్రాంతంలో మాత్రం ఈ ఈడీ కార్యాలయానికి చేరుకొని తర్వాత విచారణ ప్రారంభం కానుంది. చంద్రిక.